हरे कृष्णा, धन्यवाद, प्रणाम। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, पंचतत्व भगवान की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम రామ హరే హరే. హరే కృష్ణ. అందరికి కూడా స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకం వచ్చేసి 9.17. పితాహం అస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. నేనే ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయి ఉన్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడును ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే. హరే కృష్ణ. సో ఈ శ్లోకం బట్టి మనకేం తెలుస్తుందంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం మనం చర్చించుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన పరమపిత. మొట్టమొదటిగా ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా టూకీగా చర్చించుకుందాము. తర్వాత ఒక్కొక్కటి కూడా డీటెయిల్గా లోతుగా తెలుసుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ జగత్తుకి తండ్రిని, తల్లిని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. పితాహం అస్య జగతో అంటే ఈ సృష్టి, ఈ జగత్ ఏదైతే ఉన్నదో ఈ బ్రహ్మాండానికి, సకల చరాచరులకి కూడా పిత ఎవరు, తండ్రి ఎవరు అంటే నేనే. నేనే ఈ తండ్రికి, జగత్తుకు తండ్రి నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. తల్లిని కూడా నేనే అని చెప్తున్నాడు. మాత, మళ్ళీ ధాత, ధాత అంటే పోషకుడు, పోషించేవాడు కూడా అతడే అట. మళ్ళీ పితామహ అంటే పితామహుడు, పితామహుడు అంటే తాత, పితామహుడిని కూడా నేనే అని. జనరల్గా పితామహ అంటే మనం ఏం చెప్తాం, తాతని పితామహుడు అంటాం. అంటే తండ్రికి 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 తండ్రి. బ్రహ్మదేవుడు పితామహుడు. బ్రహ్మదేవుడు కూడా కృష్ణుడి నుంచే వస్తున్నాడు, విష్ణుమూర్తి నుంచే వస్తున్నాడు. బ్రహ్మదేవుడు కూడా భగవంతుడి యొక్క గుణ అవతారమే కాబట్టి అది కూడా భగవంతుడే, కృష్ణుడే. వేద్యం, తెలుసుకోదగినటువంటి విషయం ఏదైనా ఉందా, జ్ఞాన లక్ష్యం, మనం ఏదైనా తెలుసుకోవాల్సిన ఏదైనా ఉంటే జీవితంలో తెలుసుకోవాల్సిన ఒక్క ముఖ్యం ఏంటంటే, ఒక్క ముక్క తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనే విషయం తెలుసుకోవాలి. అదే వేద్యం, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. పవిత్రము, పవిత్రము, అన్నిటికన్నా పవిత్రమైనటువంటి వస్తువు ఏంటి అంటే గంగా నది. ఎందుకు అంటే పరమ పాపాత్ములు కూడా అందులో స్నానం చేస్తే వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు. అంటే వాళ్ళ పాపం అంతా కూడా కడుక్కోవచ్చు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు కుంభమేళాలో కోట్ల మంది వెళ్తున్నారు. ఎందుకు? గంగా నదికి అంత పవర్ ఉంది, అంత పవిత్రమైంది కాబట్టి. ఆ గంగా నది ఎక్కడి నుంచి వచ్చిందంటే కృష్ణ భగవానుడి యొక్క పాదాల నుంచి వచ్చింది. అంటే భగవంతుడి యొక్క పాదాలు ఎంత పవిత్రమైనవో మనం తెలుసుకోవాలన్నమాట. సో పవిత్రం ఇదం ఉత్తమం అని కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారన్నమాట. అంటే పరమ పవిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే శ్రీకృష్ణుడే పరమ పవిత్రుడు. మన్ని పవిత్రీకరణ చేయగలిగేటువంటి వాడు కూడా శ్రీకృష్ణ భగవానుడే. మనని మనము పవిత్రీకరణ చేసుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గము శ్రీకృష్ణ భగవానుడిని మనం నిరంతరం స్మరించడమే. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు మళ్ళా మళ్ళా మనకు చెప్పేది ఏంటంటే నా చైతన్యంలో మచ్చిత్త, మచ్చిత్త అంటే కృష్ణ చైతన్యము. ఇప్పుడు కూడా మచ్చిత్త అనేటువంటి పదాన్ని వాడతాడు శ్రీకృష్ణ భగవానుడు. మచ్చిత్త అంటే మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క చైతన్యంలో ఉండాలి, కృష్ణ చైతన్యంలో ఉండాలి. కృష్ణ భగవానుడి యొక్క చైతన్యంలో ఉన్నట్లయితే పవిత్రీకరణ జరుగుతుంది. పవిత్రీకరణ అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ
అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే మనం చేసినటువంటి అన్ని పాపాలకి కూడా విరుగుడు కలగాలి అని మీరు కోరుకున్నట్లయితే, మనం చేయాల్సిందేంటంటే భగవంతుడి యొక్క శరణాగతి చేయాలి. అలాగే కూడా భగవన్ నామస్మరణ చేయడం వల్ల అది ఉత్తమమైనటువంటి ప్రాయశ్చిత్తం. అంటే అన్ని ప్రాయశ్చిత్తాలలోకెల్లా ముఖ్యమైనటువంటి ప్రాయశ్చిత్తము. ఎలాంటి పాపమైనా కూడా కడగగలిగేటువంటి పవరు, ఆ శక్తి అనేది కూడా భగవంతుడి నామంలో ఉంది. ఆ భగవంతుడి నామం ఏమిటి అంటే భగవంతుడి యొక్క అవతారమే భగవంతుడి నామం కాబట్టి, పరమ పవిత్రమైనటువంటి విషయము, మనని పవిత్రీకరణ చేయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. ఓంకారం, ఓంకారం, ఓంకారం అంటే ప్రణవం. చాలా 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 ముఖ్యమైనటువంటిది. మహావాక్యము. అన్ని వేదాలలో కూడా ఓంకారం అనేది కనిపిస్తుంది మనకి. వేదాలలో ప్రతి ఒక్క వాక్యంలో కూడా మనకి ఓంకారం కంపల్సరీగా ఉంటుంది. ఏ ఉపనిషత్తు అయినా, ఏ వేదమైనా కూడా ఓంకారం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ ఓంకారం అనేది భగవంతుడి యొక్క ఆయన యొక్క రిప్రజెంటేటివ్. ఆయన ప్రతినిధి అనమాట. ఆయన యొక్క విస్తారం ఓంకారం అనేది. సో, భగవంతుడి యొక్క ప్రతినిధే ఓంకారము. ప్రణవ సర్వవేదేషు అని కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది భగవద్గీతలో. కాబట్టి ఓంకారము అంటే కృష్ణ భగవానుడు. ఋక్ సామ యజురేవచ అంటే రుక్కు ఋగ్వేదము, సామ సామవేదము, యజు యజుర్వేదము. ఈ 3 వేదాలను కూడా నేనే. జనరల్‌గా అథర్వ వేదాన్ని మెన్షన్ చేయరు. ఋక్, సామ, యజుర్, ఏవ, చ. ఈ 3 వేదాలను కూడా నేనే. వేదాలన్నీ కూడా ఉన్నవి ఏంటి? నా యొక్క విస్తారాలు. ఎవరిచ్చారు వేదాలని? బ్రహ్మదేవుడు వేదాలని మనకిచ్చాడు. ఆయన చేతిలో 4 వేదాలు కూడా మనకు కనిపిస్తాయి. బ్రహ్మదేవుడు మనకిచ్చాడు. మరి బ్రహ్మదేవుడికి ఎవరిచ్చారు? బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు. అలా మనం అర్థం చేసుకోవాలనమాట. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇంకా కొంచెం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేనే ఈ జగత్తుకి తండ్రిని మరియు తల్లిని. అంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తండ్రి అంటే ఏంటి? అంటే ఈ భౌతిక విశ్వానికి నేను తండ్రిని అని చెప్తున్నారనమాట. అంటే 2 విషయాలు. మనకి విష్ణు సహస్రనామంలో కూడా మొట్టమొదటి పదం వచ్చేసి విశ్వం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు. అవునా? విశ్వము. విశ్వం అంటే ఒక్కొక్క విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ఒక్కొక్క నామానికి కూడా మనం 100 మీనింగ్స్ చెప్పవచ్చంట. ఒక్కొక్క నామానికి కూడా. ఓకే. అంత మీనింగ్ ఉంటుందన్నమాట అందులో. ఓకే. సో, కాబట్టి విశ్వం అంటే ఈ సృష్టి. విశ్వం. సృష్టి, సృష్టికర్త. సృష్టికర్త నుంచి సృష్టి వచ్చింది. సృష్టికర్త నుంచే కదా సృష్టి వచ్చింది. ఇంక వేరే చోట నుంచి రాలేదు. ఆయన నుంచి సృష్టికర్త నుంచే సృష్టి కూడా వచ్చింది. కాబట్టి సృష్టికర్త కూడా సృష్టి కూడా కృష్ణుడే. కృష్ణుడే సృష్టుడే. సృష్టి కూడా. అంటే ఆధ్యాత్మిక జగత్తుంది. ఆధ్యాత్మిక జగత్ అంటే వైకుంఠ లోకాలు. అంటే వైకుంఠ లోకాలు కూడా కృష్ణుడే. అందుకని కృష్ణుడి పేరు ఇంకొక పేరేంటంటే వైకుంఠము. కృష్ణుడి పేరు కూడా వైకుంఠ. వైకుంఠ గుణానువర్ణనే. వైకుంఠ గుణానువర్ణనే అంటే కృష్ణ భగవానుడి గురించి వినడం. చెవులున్నవి కృష్ణ భగవానుడి గురించి వినడానికే చెవులు భగవంతుడు ఇచ్చిమన్నారు. సో, వైకుంఠం అంటే ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తు కృష్ణుడే. మరి భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక జగత్తు అది 3 వంతులుంటుంది. త్రిపాద. త్రిపాద అంటే ఎన్ని వంతులు? 3 వంతులు. ఆధ్యాత్మిక జగత్తు. మనమేమనుకుంటాము? మన ప్రపంచమే చాలా పెద్దది. మేబీ ఆధ్యాత్మిక జగత్తు చిన్నగా ఉంటుందేమో, ఓ చిన్న స్వర్గంలాగా స్వర్గం పైన ఏదైనా ఒక చిన్న లోకం ఉంటుందేమో అని మనం అనుకుంటాం. అలా కాదు. ఆధ్యాత్మిక జగత్తే మేజర్ పెద్దది. అది 3 వంతులు త్రిపాద. అదే ఈ భౌతిక ప్రపంచము ఏకపాద. త్రిపాద, ఏకపాద. అంటే ఆధ్యాత్మిక ప్రపంచము భగవంతుడి యొక్క విస్తారం. ఈ భౌతిక ప్రపంచం కూడా భగవంతుడి యొక్క విస్తారమే. కాకపోతే ఇది ఏకపాద. భగవంతుడు అయినా కూడా భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి ఇది అచింత్య భేదం. ఎలాగంటే భగవంతుడి నుంచే వచ్చిందంటే భగవంతుడి శక్తి. కానీ ఇది భగవంతుడే అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది వేరే రకమైనటువంటి శక్తి. అది ఒక రకమైన శక్తి. ఇది ఒక రకమైన శక్తి. అది ఏ రకమైన శక్తి, ఇది ఏ రకమైన శక్తి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఆంతరంగిక శక్తి. భౌతిక ప్రపంచం అనేది ఆహ్, బహిరంగ శక్తి. సో, ఈ బహిరంగ సృష్టి అనేది ఎలా జరిగిందంటే కృష్ణ భగవానుడు
ఆయన మహావిష్ణువు రూపంలో, మహావిష్ణువు అనేటువంటి విస్తారంలో ఆయన భౌతిక ప్రపంచాన్ని చూశాడు. కంటి చూపుతోటి చూడడం వల్ల ఆయన నుంచి బీజం పడిందనమాట. బీజం. బీజం పవిత్రం ఓంకారం. బీజం. అంటే ఈ జగత్తుకి తండ్రి బీజాన్ని ఇస్తాడు. తల్లి బీజాన్ని ధరిస్తుంది. ధరించిన తర్వాత పిల్లలు పుడతారు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచానికి బీజం ఎవరు వేశారు అంటే మహావిష్ణువు తన కంటి చూపుతోటి చూశాడు. అయితే ఈ భౌతికమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో, ప్రకృతి, ఆ ప్రకృతి తల్లి. ఆ బీజాన్ని తీసుకునే ఉన్నది. కానీ ఈ ప్రకృతి అనేది భగవంతుడి యొక్క బహిరంగ శక్తి గదా! అదే కదా మనం చెప్పుకున్నది. మనం ఏం చెప్తున్నాం? సృష్టికర్త. శక్తి, శక్తిమంతుడు. శక్తిమంతుడి నుంచే వచ్చిందని చెప్తున్నాం. కాబట్టి ఒక ఒక వ్యూలో చూసినట్టయితే శక్తిమంతుడికి అభిన్నమే. సూర్యుడు, సూర్యరశ్మి. సూర్యరశ్మి సూర్యుడి నుంచే వచ్చింది. అలాగని సూర్యుడే సూర్యరశ్మి అని చెప్పలేం. కానీ సూర్యుడి యొక్క రిప్రజెంటేటివే సూర్యరశ్మి. సూర్యరశ్మి ఇప్పుడు ఇంటికొచ్చిందంటే సూర్యుడు వచ్చినట్టే, లైట్ వచ్చినట్టే. అదే విధంగా భగవంతుడు భౌతిక ప్రపంచం అంతా కూడా ఉన్నాడు. అలాగే భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రకృతి కూడా భగవంతుడి యొక్క బహిరంగ శక్తి కాబట్టి తల్లి తండ్రి యొక్క బీజాన్ని తీసుకున్నది కాబట్టి అందులో మనమందరం ప్రవేశిస్తున్నాం కాబట్టి తల్లి మనకి శరీరాన్ని ఇస్తుంది. జీవుడికి శరీరాన్ని ఇస్తున్నది ప్రకృతి. మనకి శరీరం దొరుకుతున్నది. శరీరం ఎక్కడి నుంచి దొరుకుతున్నది? ప్రకృతి నుంచి దొరుకుతున్నది. ఆ ప్రకృతి మనకి ఈ శరీరం ఒక రకమైనటువంటి శరీరం ఒక్కొక్కరికి దొరుకుతుంది. ఒకళ్ళు పొట్టిగా ఉంటారు, ఒకళ్ళు పొడుగ్గా ఉంటారు. ఒకళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. కొంతమందికి చాలా బాగా గుర్తుంటుంది, కొంతమందికి తక్కువ గుర్తుంటుంది. రకరకాలైనటువంటి వాళ్ళకి శక్తి అనేది భగవంతుడు ఇచ్చాడు. సో ఇప్పుడు గద్ద చాలా దూరం చూడగలదు, మనమైతే అంత దూరం చూడలేం. గుడ్ల గుబ్బ రాత్రి కూడా చూడగలదు. సో కాబట్టి ఒకరికి ఒక రకమైనటువంటి శక్తి ఉన్నది. కానీ అంటే ఈ శరీరాలన్నీ కూడా ఇచ్చింది ఎవరు అంటే తల్లి. ఎవరు అంటే ప్రకృతి. కృష్ణుడు అంటున్నాడు, ఆ తల్లిని కూడా నేనే, ఆ ప్రకృతిని కూడా నేనే. ప్రకృతి కూడా తనే అట. ఎందుకంటే ప్రకృతి తన విస్తారం కాబట్టి, ప్రకృతి తన అధ్యక్షతలో నడుస్తూ ఉంటుంది కాబట్టి నేనే అది అని చెప్తున్నాడు. అంటే భగవంతుడు అన్ని స్వయంగా చేయకపోయినా భగవంతుడు అన్ని కూడా చేయిస్తాడు. ఆయన కంటి చూపుతోటే కూడా అన్ని పనులు నడిచిపోతుంటాయి. అది ఆయన కంటి చూపు యొక్క పవర్ అనమాట. ఆయన కంటి చూపుతోటే ఆయన నడిపించేస్తున్నాడు పవర్ అంతా. అయితే తండ్రి బీజాన్ని ఇస్తాడు, తల్లి బీజాన్ని తీసుకొని పిల్లవాడు పుట్టడం జరుగుతుంది. అదే విధముగా ఈ భౌతిక శక్తి, భౌతిక ప్రకృతి ఆ భగవంతుడి నుంచి ఆ యొక్క బీజం ఏదైతే ఉందో, ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ బీజం ఏదైతే ఉందో అదే ఆ జీవుడు. అంటే ఆ జీవుడు ప్రవేశిస్తాడు కంటి నుంచి. సో అంటే ఆయన ఏం చేస్తాడు? మహావిష్ణువు తన కంటితో చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ జీవులందరూ కూడా ఆ కంటి చూపు ద్వారా ప్రవేశిస్తున్నారు ప్రకృతి లోపలికి. అప్పుడు వాళ్ళ జన్మ అనేది వస్తున్నది వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆరాధనలో కూడా రకరకాల ఆరాధనలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే దేవాది దేవుణ్ణి తల్లి కింద వాళ్ళు ఆరాధిస్తారు. సో అమ్మవారు, లేకపోతే కాళికాదేవి, దుర్గామాత అని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే దేవాది దేవుడు ఎవరు అంటే తల్లి. ఈ ప్రకృతే దేవాది దేవుడు. మనకి ప్రకృతే కదా శరీరం ఇచ్చింది కాబట్టి దేవాది దేవుడు ప్రకృతి అని వాళ్ళు ఆరాధన చేస్తుంటారు. అదేమంటారంటే అది భౌతికమైనటువంటి ఆరాధన. అది ఒక రకమైనటువంటి ఆరాధన. సో కాబట్టి అదొక రకమైనటువంటి ఆరాధన. అదే మనం దేవాది దేవుణ్ణి పూజిస్తే అది వేరే రకమైనటువంటి ఆరాధన. కృష్ణుడే సృష్టి కింద మారాడు. కృష్ణుడి యొక్క బహిరంగ శక్తే అమ్మవారు. కానీ మనం ప్రకృతిని కనుక ఆరాధించినట్లయితే, లేకపోతే అమ్మవారిని జగదీశ్వరి, అన్నిటికన్నా టాప్ మోస్ట్ అని మనం ఆరాధించినట్టే భగవంతుడే అమ్మవారు అన్నట్టుగా మనం ఆరాధిస్తే దాన్ని శక్తి ఉపాసన అంటారండి. శక్తి ఉపాసన. శక్తి ఉపాసన అంటే శక్తిని మనం ఉపాసించడం అనమాట. అంటే భగవంతుడిని డైరెక్ట్గా ఉపాసించకుండా, శక్తిమంతుడైనటువంటి వాడిని ఉపాసించకుండా శక్తిని ఉపాసించడం అనేది. సో అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి భౌతికమైనటువంటి లాభాలనేవి ఉంటాయి. శక్తిని ఆరాధించినప్పుడు ఏమవుతుందంటే భౌతికపరమైనటువంటి లాభాలనేవి ఉంటాయన్నమాట.
కాబట్టి ప్రకృతి తల్లి. అలాగే ఆ ప్రకృతి బీజాన్ని ఇచ్చేవాడు తండ్రి. ఆ బీజం ఏమిటి అంటే ఆధ్యాత్మిక శక్తి అయినటువంటి ఆ జీవుడు. ఆ జీవులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మాత, ధాత, మాత, పిత, పితాహం అస్య జగతో, మాత, ధాత అలాగే సపోర్ట్ కూడా ఇచ్చేది భగవంతుడే. అంటే ధాత అంటే అక్కడ భగవంతుడే అందరినీ కూడా పోషించేటువంటి వాడు. సృష్టిని చేసేటువంటి వాడు. సృష్టికర్త. ఆయనే మనకి తల్లి కూడా. ఆయనే మనకి తండ్రి కూడా. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మన తల్లిదండ్రులంటే చాలా అటాచ్‌మెంట్. మనకు తల్లిదండ్రులంటే చాలా ఇష్టం కదా! ఆ తల్లిదండ్రులు కూడా ఎవరు? అది మనం ఆలోచించాలన్నమాట. మనకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంది. తల్లిదండ్రులకి మన పట్ల ప్రేమ ఉన్నది అంటే ఎందుకుంది? ఎందుకంటే అది కృష్ణుడి పట్ల ఉండవలసినటువంటి ప్రేమ తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్నది. పిల్లలకి తల్లిదండ్రుల పైన కూడా ఉన్నది. కానీ వాళ్ళందరూ కూడా కృష్ణుడే అంటే కృష్ణుడి యొక్క ప్రతినిధులు అని మనం అనుకోవాలన్నమాట. ఇప్పుడు మన తల్లి అయినా, మన తండ్రినైనా కూడా మనము మాతృదేవో భవ, పితృదేవో భవ అని ఎందుకంటున్నాం? అంటే మనం కృష్ణుడిని గుర్తు చేసుకుంటున్నాము. దేవాది దేవుడిని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఆలోచించినట్లయితే భౌతికంగా ఒక జీవికి ఇంకొక జీవిని పుట్టించే శక్తి లేదు. ఇప్పుడు ఒక జీవి ఆధ్యాత్మికంగా మీరు ఆలోచించినట్లయితే ఒక జీవిని తీసుకొచ్చి నువ్వు 2 జీవులు అవ్వు అంటే ఆ 2 జీవులు తయారు చేయలేదు. జీవము ఇంకొక జీవాన్ని తయారు చేయలేదు. ఆ జీవం ఆల్రెడీ ఉన్నది. అది ఎవరి దగ్గర ఉంది? భగవంతుడి దగ్గర ఉన్నది. ఆ జీవము మళ్ళా ప్రకృతికి కావాల్సినటువంటి ఆ శరీరము ఇచ్చేది కూడా భగవంతుడే. ఇప్పుడు ఆ శరీరము గర్భము దాల్చినప్పుడు ఆ గర్భము లోపల ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు. లోపల ఎన్నో ప్రక్రియలు జరుగుతుంటాయి. అదంతా కూడా భాగవతంలో చెప్తారు. ఒక చిన్న బుడగలాగా ఉంటుంది. తర్వాత కొంచెం పెద్దగా రేగిపండులాగా అవుతుంది. తర్వాత కళ్ళు, చేతులు, ముక్కు అన్నీ వస్తుంటాయి. అన్నీ టైమ్ టు టైమ్ అయిపోతుంటాయి. అంతా కూడా ఆటోమేటిక్‌గా జరుగుతుంటుంది. అంతా కూడా పరమాత్మ యొక్క శక్తి ద్వారా నడుస్తూ ఉంటుందంతా. ఆ పోషక తత్వాలన్నీ కూడా కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ వెళ్తుంటాయి. మనం ఏమి సెపరేట్‌గా చెయ్యం. కాబట్టి ఆ జీవుడు రావాలన్నా కూడా జీవుడు అలా ప్రవేశించాలన్నా కూడా అది కూడా భగవంతుడి యొక్క సృష్టి అది. అది మనకి ఆ కెపాసిటీ లేదు. ఇంకొక జీవాన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు. ఇప్పటికిప్పుడు మనం ఇంకొక జీవం ప్రొడ్యూస్ చేయమంటే మనం చేయలేం. లేకపోతే ఒక 1000 జీవుల్ని మనం తయారు చేయమంటే చేయలేం. ఒక 1,00,000 మందిని మనం తయారు చేయమంటే చేయలేం. భగవంతుడే ఇవ్వాలి. భగవంతుడే ఇస్తాడు. భగవంతుడే చేయిస్తాడు. కానీ ఈ ప్రకృతిలో భౌతిక ప్రకృతిలో ఎలా అనిపిస్తుందంటే నేనే తండ్రిని, నేనే తల్లిని, లేకపోతే ఈ ఫలానా మనిషి నా తల్లి, ఈ ఫలానా మనిషి నాకు తండ్రి అని అనిపిస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెనకాల ఉన్నటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. వెనకాల కారణము సర్వకారణ కారణం కృష్ణ భగవానుడు. అంటే కృష్ణుడు మనకి మన తల్లి ద్వారా మనకు పోషణనిస్తున్నాడు. తండ్రి ద్వారా పోషణనిస్తున్నాడు. కాబట్టి మనము తల్లిని కూడా ప్రేమించాలి. తల్లి వెనకాల ఉన్నటువంటి మన నిజమైనటువంటి తల్లిని శ్రీకృష్ణ భగవానుడు కూడా ప్రేమించాలి. అలాగే మన నిజమైనటువంటి తండ్రిని శ్రీకృష్ణ భగవానుడిని ప్రేమించాలి. అది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలా ప్రేమించినట్లయితే అప్పుడు మనం కరెక్ట్‌గా తెలుసుకున్నట్టనమాట. వేదాల యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకున్నట్టు. అన్ని వేదాల యొక్క లక్ష్యం ఇది. అందుకనే వేద్యం అని చెప్తున్నారు. ఇది తెలుసుకోవడమే వేద్యం అంటే. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎవరిని ఆరాధిస్తున్నాము అనేది చాలా ముఖ్యం. మనము శక్తిని ఆరాధిస్తున్నామా? భగవంతుడిని ఆరాధిస్తున్నామా? 2 కూడా ఒకటే. ఒక రకంగా చూసినట్లయితే భగవంతుడి యొక్క శక్తే. శక్తి అంటే అది వేరే స్వతంత్రమైనటువంటి శక్తి గాదు. ఏ శక్తికి స్వతంత్రత లేదు. ఎవరికీ స్వతంత్రత లేదు. కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే స్వరాట్ అని చెప్తారు. స్వరాట్ అంటే ఆయనకి ఇంక ఎవరు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన్ని నియమించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎవరు నియమించలేరు ఆయన. ఆయనకి ఎవరు కూడా రూల్స్ చెప్పలేరు. నువ్వు ఇది చేయాలి. నువ్వు ఇలా ఉండాలి. నీకివి రూల్సు. నువ్విలా పెళ్లి చేసుకొని ఉండాలి. నువ్విలా ఉండాలి. అంటే ఏది ఆయన రూల్స్ పట్టించుకోడు. ఆయనకి రూల్స్ అవసరం లేదు. రూల్స్ మనకి ఆయన ఇస్తాడు. ఆయన రూల్స్ ఫాలో చేయాల్సిన అవసరం లేదు. అందుకనే ఆయన రూల్స్‌ని బ్రేక్ చేసి కూడా చూపిస్తుంటాడు ఈజీగా. ఆయన యుద్ధంలో పారిపోకూడదనేది రూలు. కానీ కృష్ణ భగవానుడు యుద్ధంలో పారిపోతాడు. ఆళ్ళు యుద్ధంలో పారిపోయినందుకు మనం అందరం పొగుడుతాం. రణచోర్. రణచోర్ దాస్ అని రణచోర్ అంటే మనం ఇంకా భగవంతుడు యుద్ధం పారిపోయినటువంటి వాడని చెప్పి మనం ఇంకా పొగుడుతాం కూడా. ఆ! దొంగతనం చేయకూడదు. కానీ ఆయన దొంగతనం చేస్తాడు. వెన్న దొంగతనం చేస్తాడు. ఆ! అలాగే ఆయన ఏ రూల్స్ అయినా కూడా ఏదైనా బ్రేక్ చేయగలడు. ఎందుకంటే
రూల్స్ అనేవి ఆయనకు కాదు ఉన్నవి. మన పవిత్రీకరణ కోసం ఆయన ఇచ్చాడు సృష్టించి. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఇమిటేట్ చేయడం కాదు. ఆయన గురించి తెలుసుకొని, ఆయన లీలల్ని మనం పొగడాలి. ఆయన లీలల్ని, ఆయన నామస్మరణ, ఆయన లీలల్ని మనం గుర్తు చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పవిత్రీకరణ అవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది వేద్యం. తెలుసుకోవాలి. భగవంతుడు కృష్ణ భగవానుడు దేవుడని తెలుసుకోవాలి. ఆయన పొజిషన్ ఏంటో తెలుసుకోవాలి మొదటి విషయం. ఆయనే ఈ సృష్టికి మూలము. సృష్టికర్త కూడా ఆయనే. సృష్టి కూడా ఆయనే. ఆ సృష్టిని పోషించేది కూడా ఆయనే అని తెలుసుకోవాలి. ఆ సృష్టికి గౌణ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మదేవుడు కూడా ఆయనే. పితామహుడు కూడా ఆయనే. మా తండ్రి, మా తండ్రికి తండ్రి, తండ్రికి 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 తండ్రి, మా ముత్తాత బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కూడా ఎవరు అంటే కృష్ణ భగవానుడి యొక్క పుత్రుడే. మహావిష్ణువు నుంచి జన్మించాడు. కాబట్టి ఆయన గుణావతారమే. రజోగుణానికి సంబంధించినటువంటి అవతారం కాబట్టి అది కూడా కృష్ణుడే. ఆ విధంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడమే జ్ఞానం అంటే. ఈ జ్ఞానంతోటి ఏం తెలుసుకోవాలి నెక్స్ట్ భగవంతుడి యొక్క మన కథలని వినాలి. భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. భగవంతుడి గురించి తలుచుకోవాలి. ఆ! మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. అలా చేసుకున్నట్లయితే పవిత్రం. పవిత్రీకరణ జరుగుతుంది. ఓంకారము అంటే ఋగ్ యజుర్ ఏవచ. ఋగ్ సామ యజురేవచ. అంటే వేదాలలో ఉన్నవన్నీ కూడా వేదాలలో తెలుసుకోదగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అందులో ఉన్నవి అంతా కూడా మనం తెలుసుకోదగినవన్నీ కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఓంకారం అనేది మహావాక్యం అండి. హ్మ్. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి వాక్యాలు ఉపనిషత్తులలో ఉన్నవి మహావాక్యాలు కావు. ఓంకారం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి మహావాక్యము అని చైతన్య మహాప్రభు చెప్పారు. అది విషయం. అయితే ఇంకొక విషయం శ్లోకం చెప్తాను. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే మలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం తత్ అపాశ్రయం. అంటే ఏంటంటే అక్కడ భక్తి యోగం ద్వారా మనం తెలుసుకోవాలి. ఏం చేశారంటే భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే మలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం తత్ అపాశ్రయం. ఇది వచ్చేసి శ్రీమద్ భాగవతంలో జరిగింది. ఏం జరిగిందంటే వ్యాస భగవానుడు నారదుడు వారు వచ్చి ఆయనకు ఉపదేశం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు నువ్వు రచించినటువంటి పుస్తకాలన్నీ కూడా ధర్మ అర్థ కామ మోక్షాల గురించే రచించావు కాబట్టి నువ్వు కృష్ణ భగవానుడి గురించి దేవాది దేవుడి గురించి ఆయనకి మనం చేయవలసినటువంటి పరమ ధర్మము కృష్ణుని భక్తి చేయడము కృష్ణ భక్తి చేయడము అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ధర్మం కాబట్టి ఆ ధర్మం గురించి మాట్లాడు. కృష్ణుడి గురించి కృష్ణ భక్తుల గురించి భక్తి గురించి మాట్లాడమని చెప్తే భాగవతం రాద్దామని చెప్పి ఆయన కూర్చొని అలాగా ఆయన దర్శనం చేస్తున్నారంట కూర్చొని. ఆయన కూర్చొని అలా దర్శనం చేస్తే కృష్ణ భగవానుడి దర్శనమైంది. కృష్ణ భగవానుడి వెనకాల ఎవరు కనిపించారంట? మాయ కనిపించింది. మాయాదేవి కూడా కనిపించింది. అయితే అది చెప్తున్నారు ఇక్కడ. భక్తి యోగంతోటి ఆయన కూర్చొని అలా మనసులో అలాగా ఆయన ధ్యానమగ్నుడై కూర్చున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం ఆయనకి అయింది. అలాగే ఆయనతో పాటు ఎవరి దర్శనం అయింది? మాయాదేవి యొక్క దర్శనం కూడా అయింది. కృష్ణుడి దర్శనం అయింది. కృష్ణుడి వెనకాల మాయ యొక్క దర్శనం కూడా అయిందనమాట. సో అక్కడ మాయాదేవి వెనకాల కృష్ణుడు వెనకాల దాక్కొని ఉంది. కొంచెం సిగ్గుపడుతున్నదంట. ఎందుకు సిగ్గుపడుతుందంటే ఆవిడ చేసే పని ఏంటంటే ఆవిడ చేసే పని ఏంటంటే అందరు జీవుల్ని కూడా కృష్ణుడి నుంచి దూరం చేయడమే ఆవిడ పని. సో ఎవరికి ఆ పని చేయడం నచ్చదు. కానీ ఆవిడ ఆ పని చేయాలి. ఆ పనికి ఆవిడ నియమించారు. కాబట్టి ఆవిడ ఏంటంటే కృష్ణుడు వెనకాల ఉంటుంది. కృష్ణుడు ముందు ఉండదు. కృష్ణుడికి సమానంగా ఉండదు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండదు. బొమ్మ బొరుసులాగా ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండదు. మనకి ఎక్కడైతే కృష్ణుడు ఉండడో అక్కడ మాయ ఉంటుంది. సో కాబట్టి మనం మాయ నుంచి మనం తప్పించుకోవాలంటే మనం కృష్ణుడిని మన లైఫ్‌లోకి మనం తెచ్చుకోవాలి. మన కృష్ణుడి గురించి మనం ఆలోచించాలి. అలాగా ఇక్కడ చెప్తుంది ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మాయాం చ తద్ అపాశ్రయం. ఆ మాయ కృష్ణుడి యొక్క ఆశ్రయంలో ఉన్నది. కృష్ణుడి యొక్క ఫుల్ కంట్రోల్‌లో ఉన్నది. సో కాబట్టి ఎప్పుడు కూడా మాయ భౌతిక శక్తి భగవంతుడి యొక్క సంపూర్ణమైన ఆధ్వర్యంలో ఉంటుంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. భగవంతుడి ఆధ్వర్యంలో ప్రకృతి ఉంటుంది. ప్రకృతి ఆధ్వర్యంలో భగవంతుడు ఉండడు. భగవంతుడు ప్రకృతి వెనకాల ఉన్నటువంటి శక్తి. ప్రకృతి శక్తే గొప్ప భౌతిక శక్తి అయితే, ఆ భౌతిక శక్తికి వెనకాల ఉన్నటువంటి శక్తిమంతుడే భగవంతుడు. ఆ భగవంతుడు ఈ శక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని కూడా నియమిస్తాడు. అది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ మాయాశక్తి భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఉన్నదన్నమాట. కాబట్టి
ఇంకొక శ్లోకంలో భాగవతంలో ఏం చెప్పారంటే, విలజ్జమానాయ యస్య స్థాతుం ఈక్ష పథేముయా విమోహిత వికత్తంతే మమాహం ఇతి దుర్దియా. అంటే ఈ మాయాశక్తి అనేది ఎందుకు అంటే చాలా సిగ్గుపడుతుందంట. తన పొజిషన్ గురించి మాయ చాలా సిగ్గుపడుతుంది. ఎందుకు? ఇప్పుడు ఒకళ్ళ పని ఒక్కటి. ఇప్పుడు ఆ మాయాదేవికి ఇచ్చినటువంటి పని ఏమిటంటే, అందరిని కూడా మోహితం చేయడం. అందరిని మోహితం చేయడం వల్ల ఏం జరుగుతామంటే, అహం మమేతి మమాహం ఇది దుర్ధియా విమోహిత వికత్తాంతే అంటే విమోహితం. జీవులందరినీ కూడా మోహితులు చేయడం. జీవులందరూ కూడా ఇది నేను, ఇది నాది. మమ అహం. మమ అంటే నాది. అహం అంటే నేను. అస్తమానం ఏమంటుంటాడు జీవుడు? మనుషులందరూ ఏమంటుంటారు? ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఈ శరీరం నాది, అది నాది, ఇది నాది. అహం నేను, నేనెంత గొప్పవాడిని, నేను అస్తమానం ఇదే అంటుంటాడు. ఇదంతా కూడా మాయ యొక్క పని. ఎంతగా ఎవరైతే నేను నాది నాది అంటారో వాళ్ళు అంత మాయలో ఉన్నట్టుగా అర్థం. మనం ఎంత మాయలో ఉంటామో మనము ముక్తికి అంత దూరంగా ఉన్నట్టు లెక్క. మనకి మన మన జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. మన జీవితంలో సుఖం అనేది ఉండదు. అహం మమేతి ఎక్కువగా నేను నాది అని చేసే వాళ్ళకి సుఖము, శాంతి అనేది 2 ఉండవు. అంటే వాళ్ళు సత్వగుణంలో లేరని అర్థం అన్నమాట. సో, వాళ్ళందరూ కూడా మాయ యొక్క ప్రభావంలో ఉన్నారు. ఆ నేను నాది అనేటువంటి ఆ పిచ్చిలో, ఆ విమోహంలో వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారంట. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇంక వాళ్ళు మాట్లాడే మాటకి ఎటువంటి అర్థం ఉండదు. దాన్ని ఎలా చెప్తారంటే ఒక పిచ్చివాడు పిచ్చి పట్టిందనుకో, ఒక దయ్యం పట్టినవాడు ఏం మాట్లాడతాడో దానికొక లెక్క ఉండదు. దయ్యం పట్టినవాడు. అలాగే ప్రతి జీవికి కూడా ఒక రకమైన దయ్యం పట్టింది అని చెప్పి ప్రభుపాదుల వారు రాశారు. అలా చెప్పారట ఆచార్యులు. ప్రతి జీవికి ఒక దయ్యం పట్టింది. ఏంటి దయ్యం అంటే మాయ. ఏంటా మాయ అంటే నేను, నాది, నేను, నాది. సో, ఆ పిచ్చిలో ఏం మాట్లాడతాడో వెర్రి వెర్రిగా మాట్లాడుతుంటాడు మనిషి. దానికి సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడనమాట. రియాలిటీని మర్చిపోతాడు. అసలు మనం ఎప్పుడొచ్చాము ఈ భౌతిక ప్రపంచానికి? హ్మ్. ఎలా వచ్చాం? ఏ పొజిషన్‌లో వచ్చాం? వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాం? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాం? మన కర్మలేంటి? నేనెందుకు ఇక్కడ జన్మించాను? నాకెందుకు ఇలాంటి పరిస్థితులొచ్చాయి? తర్వాత నేనేం సంపాదించుకున్నాను? ఏం తీసుకెళ్తున్నాను నాతో పాటు? నేనెక్కడికెళ్తున్నాను? భగవంతుడి ధామానికెళ్తున్నానా? ఇంకొక తల్లి గర్భం లోపలికెళ్తున్నానా? ఇవన్నీ ఏది ఆలోచించకుండా ఇక్కడ తనని తాను పర్మనెంట్ అని అనుకుంటాడు. తనని తాను ఎప్పుడూ ఉన్నవాడు అని అనుకుంటాడు. ఎప్పుడు ఉన్నవాడే నిజమే. కానీ ఈ శరీరంలో కాదు. శరీరాన్ని పర్మనెంట్ అనుకుంటాడు. శరీరమే నేననుకుంటాడు. అలాంటి ఆ భావనలో ఆ శరీరానికి సంబంధించిన వాళ్ళని నా వాళ్ళనుకుంటాడు. అలా అని వాళ్ళని సేవిస్తాడు. అలా చేయకూడని పని చేస్తాడు. చేయవలసినటువంటి పనిని మర్చిపోతాడు. ఎవరిని గుర్తు చేసుకోవాలో ఈ శ్లోకంలో చెప్పినట్టు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. సర్వకారణము శ్రీకృష్ణ భగవానుడు. మనకి శరీరాన్ని ఇచ్చింది శ్రీకృష్ణ భగవానుడు. మనం వెళ్ళాల్సింది మన గతి శ్రీకృష్ణ భగవానుడు. మనం తీసుకోవాల్సిన ఆశ్రయం కృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయం. మర్చిపోతాం. కృష్ణుడినే మర్చిపోతాము. కృష్ణుడినే మర్చిపోయి నేను నాది అనేటువంటి ఒక పిచ్చిలో పడిపోతామనమాట ఈ మాయ వల్ల. కాబట్టి ఈ మాయలో మనం పడకూడదు. హ్మ్. ఈ మాయలో మనం పడకూడదు. మనం ఏం చేయాలంటే అంతా నువ్వే చేశావు అని చెప్పడం మనం నేర్చుకోవాలి. హ్మ్. నేను కాదు చేసింది. భగవంతుడు చేశాడు. భగవంతుడు ఇచ్చాడు. నాకిచ్చినటువంటి అన్నీ కూడా సర్వస్వం కూడా భగవంతుడి యొక్క సొత్తు అని చెప్పడం నేర్చుకోవాలి. భగవంతుడికి క్రెడిట్ ఇవ్వడం నేర్చుకోవాలి. మనం ఏం సంపాదించినా కూడా, మనం ఏమి వచ్చినా కూడా, మనకి ఏ పేరొచ్చినా కూడా అది భగవంతుడికి ఇవ్వాలి. ఇది భగవంతుడి యొక్క గొప్పతనము. ఇది నా గొప్పతనం కాదు. అర్జునుడు చాలా చక్కగా ధనుర్ధారి అయ్యున్నాడు. ఆయన ద్రోణాచార్యుడి దగ్గర చాలా మంచి మంచి పేరుని సంపాదించాడంటే, ఎన్నో యుద్ధాలు గెలిచాడంటే, కురుక్షేత్ర యుద్ధంలో గెలిచాడంటే దానికి కారణము కృష్ణుడు. అలాగే మన జీవితంలో కూడా ఎవరి జీవితంలో అయినా కూడా అంతే. మనకున్నటువంటి ఒక టాలెంట్ అయినా, ఒక శక్తి అయినా, ఒక ఒక ఆపర్చునిటీ అయినా, ఒక అవకాశమైనా, ఒక ఒక మంచి విషయం ఏదైనా ఒకటి జరిగింది అంటే, అది భగవంతుడిచ్చాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకొచ్చే మంచిని కూడా మనం భగవంతుడికివ్వాలి. అదే కృష్ణ కాన్షియస్‌నెస్ అంటే. కృష్ణ చైతన్యం అంటే అదే. అంటే మనం సోర్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచొచ్చింది? మనం ఎక్కడి నుంచొచ్చాం? మనం ఎవరు? మన పొజిషన్ ఏంటి? భగవంతుడి పొజిషన్ ఏంటి?
నా పొజిషన్ ఏంటి? నేను భగవంతుడిని కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ నేను భగవంతుడి యొక్క దాసుడిని, భగవంతుడి యొక్క అంశని, విభిన్న అంశని. కాబట్టి నా పనేంటంటే ఈ మాయ నుంచి వదిలిపెట్టాలి. ఎంతసేపు మాయను పట్టుకుంటాడో జీవుడు, అంతసేపు దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాడు. ఈ శరీరాన్ని మళ్ళా తీసుకుంటాడు. జన్మ, మృత్యు, జరా, వ్యాధుల చక్రంలో ఇరుక్కొని ఉంటాడు. వాడికి సుఖమనేది ఉండదు. ఈ భౌతిక ప్రపంచంలో సుఖమనేది లేదు. అండ్ మాయని మనం ఆశ్రయం తీసుకొని ఎంతసేపు అది సుఖంగా ఉండగలం. ఇదెలాగంటే రియాలిటీని వదిలేసి, మనం నిజాన్ని వదిలిపెట్టేసి అబద్ధాన్ని పట్టుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక పర్మనెంట్‌ని వదిలేసి ఇంపర్మనెంట్ అశాశ్వతమైన వస్తువుని పట్టుకున్నప్పుడు, అందులో ఎటువంటి సుఖమనేది ఉండదు. అది ఎప్పుడైనా ఇరిగిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ సామాను, మేడ్ ఇన్ చైనా సామాను తీసుకొని, ఇదే పర్మనెంట్ అనుకుంటే, అది పుటుక్కుమని విరిగిపోతుంది. విరిగిపోయిన తర్వాత బాధపడతాం. కాబట్టి పర్మనెంట్‌గా ఉండే వస్తువుని పట్టుకోవాలి గట్టిగా. మనం పర్మనెంట్‌ని వదిలేసి, మనం ఇంపర్మనెంట్‌ని పట్టుకున్నాం ప్రస్తుతానికి. అందుకనే మనం బాధపడుతున్నాము. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం కూడా మనం వింటూ ఉంటాం చాలా సార్లు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధూ చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. దేవాది దేవుడా, శ్రీకృష్ణ భగవానుడా, నువ్వే నా తల్లివి, నువ్వే నా తండ్రివి, నువ్వే నా బంధువి, నువ్వే నా సఖుడివి కూడా. నాకున్నటువంటి విద్య కూడా నువ్వే, నాకున్నటువంటి నిధి, ఆస్తి కూడా నువ్వే, అంతా నువ్వే ఓ దేవదేవ అని మనం ప్రార్థన చేయాలి. ఈ విధంగా ప్రార్థన చేయాలి శ్రీకృష్ణ భగవానుడు. సో, అది భగవద్గీత చదివితే మనకి కృష్ణ భగవానుడి యొక్క పొజిషన్ తెలుస్తుంది. భగవద్గీత చదవాలి. అది కూడా భగవద్గీతను కూడా భక్తుల నోట వినాలి. భక్తులు భగవద్గీతను చెప్పినట్లయితే భగవంతుడి యొక్క తత్వాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ భగవత్ తత్వంతోటి వాళ్ళు భగవంతుడి గురించి చెప్తారు. అదే అభక్తుల నోట విన్నట్లయితే ఎటువంటి లాభం అనేది కూడా ఉండదు. లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది మనకు తెలియకుండానే. అభక్తుల నోట విన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు భగవత్ తత్వాన్ని తెలుసుకోకుండా భగవంతుడిని కించపరుస్తారు. వాళ్ళు అపరాధం చేసి మనకి కూడా అపరాధాన్ని అంటగడతారు. కాబట్టి అభక్తుల నోట ఎప్పుడు కూడా ఒక్క ముక్క కూడా హరినామాన్ని అస్సలే వినకూడదట. అలా అని మనకి ప్రభుపాదుల వారు చెప్పారు. ఏంటంటే సాధ్యమైనంత వరకు అభక్తుల నోటి నుంచి వచ్చేటువంటి హరికథలని వినకండి అని చెప్పారు. ప్రభుపాదుల వారు చెప్పింది ఏంటంటే, మన ఆచార్యులు చెప్పినటువంటి 6 గోస్వాములు రాసినటువంటి రచనలో వాళ్ళు చెప్పారు. చైతన్య మహాప్రభు చెప్పారు. అందరు భక్తులందరూ చెప్పారు. అభక్తులు చెప్పేటువంటి విష్ణు కథలని వినకూడదు. అలా వినడం వల్ల మనకి ఎటువంటి లాభం ఉండదు. ఎటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనలో ఉండదు. మనకి రివర్స్ అవుతుంది. అది మనం చెయ్యకూడదు. దాన్ని చేయడం వల్ల దాని నుంచి రావాల్సినటువంటి శాశ్వతమైనటువంటి బెనిఫిట్ రాకుండా రివర్స్ అవుతది. అలా చేయకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా భక్తులు భక్తి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, భగవంతుడి గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క శరణాగతి పొందినటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే మనం వినాలి. ఎంత ఎక్స్‌పర్ట్ అయినా అయ్యుండొచ్చు వేరే వాళ్ళు. వాళ్ళ దగ్గర మాత్రం మనం వినకూడదు. ఎందుకంటే విన్నట్లయితే మనకి ఎటువంటి ప్రయోజనం అనేది కూడా ఉండదు. అటువంటి ఆ శ్రవణం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ చెప్పేటువంటి ఆ వక్తకే ఆ ప్యూరిఫికేషన్ లేదు కాబట్టి వాళ్ళే శరణాగతి పొందలేదు. వాళ్ళకి ఇంకా వాళ్ళు అసూయ నుంచి బయటపడలేదు. వాళ్ళకి ఇంకా భగవంతుడి పట్ల అసూయ ఉన్నది. వాళ్ళు ఇంకా భగవంతుడి మీద అపరాధాలు చేస్తున్నారు. సో, వాళ్ళ అపరాధ బుద్ధితోటి వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఎలా ఉంటుందంటే సర్పోచ్చిష్ట పయోయథ అని చెప్పారు. సర్పోచ్చిష్ట పయోయథ అంటే పాలు చాలా మంచివే. కానీ పాము గనక నోరు పెడితే ఆ పాలు గూడా విషపూరితం అయిపోతాయి. కాబట్టి ఆ విషము పాలు మంచివే. కానీ విషం తగిలితే ఒక చుక్క తగిలినా కూడా అది విషం అయిపోతుంది. ఆ విధంగా మనము భగవంతుడి గురించి వినేటప్పుడు చాలా చక్కగా భక్తులు చెప్పినప్పుడే భక్తుల దగ్గర వినాలి. భక్తుల సాంగత్యంలో వినాలి. భగవద్గీతని భక్తుల సాంగత్యంలో వినాలి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడు. తన భక్తులను విడిచిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు. ఎప్పుడు ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్ఠామి నారద అంటాడు కృష్ణ భగవానుడు. ఎక్కడ వాళ్ళ భక్తులు పాటలు పాడతారో, తన గురించి అందరూ చర్చిస్తుంటారో, తనని కీర్తిస్తుంటారో, అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు. కాబట్టి మనము కృష్ణ భగవానుడికి నచ్చిన విధంగా మనం చేయాలి. ఎప్పుడైనా కూడా ఏ పని చేసినా కూడా కృష్ణ భగవానుడు చెప్పే విధంగా, కృష్ణ భగవానుడి యొక్క ఆదేశంలో, ఆయన నిర్దేశంలోనే మనం పనిని చేయాలే గాని, మనకి సొంతంగా అనిపించింది, నాకిలా అనిపిస్తుంది అని మనం చేసినట్లయితే, అది మనకి రావాల్సినటువంటి పర్మనెంట్ బెనిఫిట్ అనేది మిస్ అయిపోతాం. కాబట్టి అలా చేయకూడదు.
కాబట్టి మనం భగవంతుడి తత్వాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. 100% తెలుసుకోవాలి. 100% తెలుసుకోవాలి. అందులో మనం ఎటువంటి సోమరితనం అనేది ఉండకూడదు మనలో. భగవత్ తత్వాన్ని నేను సంపూర్ణంగా తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అని మనం దృఢంగా సంకల్పం కొంచెం కొంచెం తెలుసుకోవడం కాదు. సంపూర్ణంగా తెలుసుకోవాలి. సంపూర్ణమైనటువంటి కంప్లీట్ క్లారిటీ ఉండాలి మనకి. అసంశయ ఏవం జానాతి పురుషోత్తమః. ఏవం జానాతి అసమ్మూఢో జానాతి పురుషోత్తమ. ఎవరైతే భగవంతుడు పురుషోత్తముడని అసమ్ముడు అంటే ఎటువంటి డౌట్ లేకుండా, సంశయం లేకుండా తెలుసుకుంటాడు. సర్వవిద్ భజతి మాం. అలాంటి వాడు చాలా గొప్పవాడు, మహాత్ముడు. అలా ఆ పొజిషన్‌కి మనం రావడానికి ట్రై చేయాలి. ఓకే. సో, ఆ విధంగా మనం భగవంతుడిని తెలుసుకోవాలి. ఇవాల్టి శ్లోకంలో మనం చూసాము. చాలా అద్భుతమైన శ్లోకం. భగవంతుడే తల్లి, భగవంతుడే తండ్రి, భగవంతుడే కూడా పోషకుడు, భగవంతుడే కూడా మనకి తాత, భగవంతుడే ఆహ్, వేదాలలో కూడా తెలుసుకోదగినటువంటి వాడు భగవంతుడు. కృష్ణ భగవానుడే. హ్మ్. అలాగే వేదాలలో ఈ 3 వేదాలు కూడా ఆయనే. అసలు ఓంకారం కూడా ఆయనే అని ఎంతో అద్భుతంగా ఈ శ్లోకంలో మనకి భగవత్ తత్వం గురించి మనం తెలుసుకున్నాం. ఓకే. సో, ఈ తత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? సేవ చేయాలి. మొట్టమొదటిగా భగవంతుడి పొజిషన్ మనం ఒప్పుకోవాలి. భగవంతుడి యొక్క స్థానాన్ని మనం ఒప్పుకోవాలి. ఆయన స్థానం అలాంటి స్థానం. ఆయన స్థానం తెలుసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా సేవించాలి అని తెలుసుకొని ఆయన సేవ చేయాలి. సో, కాబట్టి మొట్టమొదటిగా మనం సేవన్ముఖి జిహ్వాదం. నాలుకతోటి సేవ మొదలుపెట్టాలి. సేవని అన్ని మన ఇంద్రియాలతోటి సేవ చేయొచ్చు భగవంతుడికి. మొట్టమొదటిగా నాలుకతోటి సేవ స్టార్ట్ చేయాలి. నాలుకతోటి సేవ ఎలా చేయాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. నోటితోటి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల నాలుకతోటి భగవంతుడి యొక్క సేవ చేసినట్టు అవుతుంది. ఓకే. హరే కృష్ణ అందరికీ ధన్యవాద ప్రణామాలు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీరు చెప్పినట్లుగా శుద్ధ భక్తుల ముఖత మనం భగవద్గీతని ఆయన యొక్క నామరూపక గణాన్ని గనక వింటేనే మనము కరెక్ట్ మార్గంలో వెళ్తామనేది ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ఇక ఆయన మించింది అన్యత ఇంకోటి లేదు. ఆయనే సర్వము సర్వకారణ కారణుడని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. సో, హరే కృష్ణ. సో, థ్యాంక్ యూ. ధన్యవాద ప్రణామాలు. సో, అందరికి ఒక అనౌన్స్‌మెంట్ అండి. ఒక అనౌన్స్‌మెంట్ ఏంటంటే భగవంతుడు చాలా కరుణతోటి మనకి ఈ వేదాలను ఇవ్వడం జరిగింది. అవునా? సృష్టి తయారు చేసింది భగవంతుడి యొక్క కరుణనే. ఎందుకంటే ఎవరైతే అసూయపరులైనటువంటి జీవులు మాయని ఆశ్రయించినటువంటి జీవుల కోసమని వాళ్ళ ఆశని తీర్చడానికి భగవంతుడు సృష్టినిచ్చాడు. సృష్టి తయారు చేశాడు. ఆ సృష్టినంతా తయారు చేసి ఆయన పోషిస్తున్నాడు సృష్టిని. ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ చీకటి ప్రపంచానికి వెలుగు అవసరం కాబట్టి ఆ చీకటి ప్రపంచం నుంచి బయటికి రావడానికి వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని వేదాల రూపంలో ఇచ్చాడు బ్రహ్మదేవుడికి. ఆ వేదాలు కూడా మళ్ళా అవి అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు కలియుగంలో ఉండేటువంటి జనాలకు లేవు కాబట్టి మళ్ళా ఆయనే వ్యాసుడి రూపంలో వాటిని విభజించడం జరిగింది. తర్వాత మనకు అర్థమయ్యే విధముగా మహాభారతాన్ని రచించడం జరిగింది. ఈ భగవద్గీతను కూడా ఇవ్వడం జరిగింది. భగవద్గీత భగవంతుడి యొక్క వాణి మనకు అర్థమయ్యే విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రపంచం నుంచి చీకటి ప్రపంచం నుంచి వెలుగు ఉన్నటువంటి ప్రపంచం లోపలికి మనం వెళ్ళాలి. మన భౌతిక కష్టాలు అందరూ అనుభవిస్తున్నారు కష్టాలని. ఈ కష్టాల నుంచి వాళ్ళకి నివారణ అవసరం. అందరికీ కావాలి. ఔషధం కావాలి. భగవంతుడు అంటాడు భగవద్గీతలో నేనే ఔషధాన్ని అని. సో, కాబట్టి ఆ ఔషధము అందరికి కూడా మనం ఇవ్వాలి. ఆ ఔషధమే ఈ భగవద్గీత శ్రవణం. ఈ భగవద్గీత శ్రవణం చేయడానికి వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇవ్వాలి. కేవలం శ్రవణం చేయడం వల్ల శుద్ధ భక్తుల నోట గురు పరంపర, ఆధ్యాత్మికమైనటువంటి గురు పరంపర, ఒక ప్రామాణికమైనటువంటి గురు పరంపర, వేదాలలో చెప్పినటువంటి 4 పరంపరలోని ఒక పరంపర. అంతేగాని ఏదో ఒక పరంపర ఎవడో వచ్చాడు ఎవడో చెప్పాడు అలాంటిది కాదు. ఆచార్యులు చెప్పినటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఈ పరంపర. మనము అందరికీ ఈ శ్రవణం అవకాశం ఇవ్వాలి. మనం ఇవాళే భగవద్గీత 18 రోజుల్లో శ్లోకం స్టార్ట్ అవుతుంది. 18 రోజుల్లో 18 అధ్యాయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరినీ కూడా జాయిన్ చేయండి క్లాసుల్లోకి. అందరూ వస్తారు, వచ్చి వాళ్ళు కూడా వింటారు 18 రోజులు.
తర్వాత కూడా వాళ్ళకి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మేము ఇంకా చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ కూడా తయారు చేస్తున్నాము. ఇవన్నీ కూడా శ్రవణం భగవంతుడి గురించి వినడానికి ఒక అవకాశం. అదొక చాలా అద్భుతమైనటువంటి అవకాశం. అందరికీ అవకాశాన్ని ఇవ్వండి దయచేసి. అందరికీ షేర్ చేయండి. అందరికీ చెప్పండి ఈ భగవద్గీత క్లాసెస్ గురించి. ఓకే. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఎస్. ఆ లింక్ ఒకటి ఇస్తే సరిపోద్దండి కొత్త వాళ్ళకి. ఈ లింక్ మీరు పెట్టింది వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చేసేయండి, లేకపోతే రిజిస్ట్రేషన్ లింక్ ఇవ్వండి. వాళ్ళు రిజిస్టర్ చేసుకోగలిగితే రిజిస్ట్రేషన్ లింక్ ఇవ్వండి, మంచిది. చేసుకోలేరండి, రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వండి. మీ దగ్గర వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందా? లేదండి. వంకాయలు ఏ చిక్కుడుకాయలు గ్రూప్లో మంచి ఉన్నారు? పెట్టారు ప్రభుజీ, నిత్యం భారత సేవలో పెట్టారు. రోజు అదే. పెడుతున్నారుగా. అది పెడుతూనే ఆ, ఉన్నారు. అడిగితే సరిపోద్దండి. అవును, అది అడిగితే క్లిక్ చేస్తే సరిపోద్దా? చాలండి. చాలండి, మీరు గ్రూప్ లోకి వస్తారు. అందులో టైం ఎన్నింటికి అండి? సాయంత్రం ఎన్నింటికి? 7ంటికి? 7ంటికి ఉన్నది. నేనైతే ఇంకొక బ్యాచ్ కూడా పెడదామని అనుకుంటున్నాను. అంటే మార్నింగ్ రికార్డింగ్ బ్యాచ్ పెడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ డే, రేపటి నుంచి. అంటే అదే రికార్డింగ్ నెక్స్ట్ డే ప్లే చేస్తాం. దానికి ఎవరైనా వాలంటీర్స్ కావాలి మాకు. ఎవరైనా మీరు వాలంటీర్ చేస్తానంటే నాకు చెప్పండి. మేమేం చేస్తామంటే, ఇప్పుడు ఈ రోజు రాత్రి క్లాస్ చెప్తారు కదా శ్రీప్రద మాతాజీ, ఆ క్లాస్ రికార్డింగ్ని నెక్స్ట్ డే మళ్ళీ ప్లే చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, అనుకుంటున్నాము. ఎవరైనా వస్తే ముందుకు వస్తే మాకు హెల్ప్ చేస్తే అప్పుడు మధ్యాహ్నం కొంతమంది మధ్యాహ్నమే వినగలరు, సాయంత్రం వాళ్ళకి వేరే పనులు ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ అవుతుంది, అందుకని అడుగుతాను. రాండి. సో ఎవరైనా ల్యాప్టాప్ మీ దగ్గర ఉంది, ఓకే, మీ దగ్గర వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, మీరు మధ్యాహ్నం 1 గంట స్పేర్ చేయగలరంటే ప్లీజ్ దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, ఒక మంచి అద్భుతమైన సేవ భగవంతుడికి చేయగలం. హరే కృష్ణ. నాకు టైం ఉంటది కానీ చేయగలే. ల్యాప్టాప్ కంపల్సరీగా ఉండాలి. అదే ల్యాప్టాప్ కంపల్సరీగా ఉండాలి. ల్యాప్టాప్ ఉండాలి, వైఫై ఉండాలి కంపల్సరీ. వైఫై కూడా ఉంది కానీ ల్యాప్టాప్ లేదు, అది కష్టం. పర్వాలేదు మాతాజీ, నో ప్రాబ్లం. మీరు చేయాలనుకుంటున్నారు, ఎప్పుడప్పుడు భగవంతుడు మీకు అవకాశం ఇస్తాడు సేవకి. ఓకే, తప్పకుండా ప్రభుజీ, మీ నోటి చదువు ఎప్పుడు హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ. ప్రభుజీ లింక్ పెట్టిన వాళ్ళందరూ జాయిన్ అవ్వాలని ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చేస్తాం ప్రభుజీ. డెఫినెట్ గా. సో అందరం కూడా హరే కృష్ణ మహామంత్రం చేద్దాం. అందరూ ఎంతమంది అయితే అంతమంది ఇక్కడ జాయిన్ అవ్వాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే రామ 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 హరే రామ 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 హరే హరే ప్రణామం. ధన్యవాదాలు.